ఓం నమో నారాయణయ్య. మీకు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా అండి? ఈ శ్లోకం పఠించి చూడండి. ఓం నమో నారాయణయ్య అండి. అందరికీ నమస్కారం అండి. చదువు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి వేధించే సమస్య ఉద్యోగం అండి. మనం ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా సరే, మనం ఎంత కష్టపడినా సరే జాబ్ ఒక్కోసారి రాదండి. దీనివల్ల ఇంట్లో మనకి మనశ్శాంతి లేకపోవటం, ఒత్తిడి అంతా ఎక్కువగా ఉంటుంది, బాధ కలుగుతుంది. మన సనాతన ధర్మంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందండి. విష్ణు సహస్రనామంలో అద్భుతమైన శ్లోకం ఉందండి. ఈ శ్లోకం వలన కెరియరు, ఉద్యోగం, జీవితంలో స్థిరత్వం కొరకు ఉపయోగపడుతుందండి. విష్ణు సహస్రనామాలోని ప్రతి నామానికి ఒక శక్తి ఉంటుందండి. మన జాతకంలో గ్రహాలు అనుకూలించినప్పుడు, మనం చేసే ప్రయత్నాలు దైవానుగ్రహం తోడవునప్పుడు విజయాలు చివరిదాకా వచ్చి ఆగిపోతాయండి. ఉద్యోగం పొందడానికి మహావిష్ణు అనుగ్రహం తప్పనిసరి అండి. ఈ విష్ణు సహస్రనామంలో 42వ శ్లోకము వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరద్ధి పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణ. ఈ శ్లోకం ఎందుకు పవర్ఫుల్ అంటే ఇందులో అర్థం తెలిస్తే అంత ప్రాముఖ్యత ఉంటుందండి. ఈ శ్లోకాన్ని ఎలా పఠించాలి అంటే పెద్ద నియమాలు ఏం అక్కర్లేదండి. నమ్మకం ముఖ్యము. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత, దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత సంకల్పం చేసుకుని రోజుకు 11 లేదా 21 సార్లు పఠించండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, అప్లికేషన్ పెట్టేటప్పుడు మనసులో 11 సార్లు స్మరించుకోండి. 21 రోజులు లేదా 41 రోజులు విడవకుండా ఈ శ్లోకాన్ని పఠించండి. ఫలితాన్ని మీరే చూస్తారు. కష్టపడటం మీ బాధ్యత అండి. కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వటం ఆ విష్ణుమూర్తి బాధ్యత. నమ్మకంతో ఈ రోజు నుండి చిన్న పరిహారం మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ నమస్కారము. నమో నారాయణయ్య. ఓం నమో నారాయణయ్య. ఓం